పొద్దుగాల లేవాలే, ఇంత సర్ది కట్టుకోవాలి, బండికి కిక్కు కొట్టాలి, లేదంటే బస్సో మెట్రోనో ఎక్కాలి, మళ్ళా పొద్దుముఖంగా బైక్ చాలు చేయాలి. పట్నంలో జాబులు చేస్తోళ్ళందరి పరిస్థితి గిట్లనే ఉంటుందబ్బా. ఆఫీస్లో కాల్చమవుతుందని మాత్రం ఉరుకొస్తుంటారు. ఇక పొద్దుముఖంగా చెప్పున ఇంటికి పోదామంటే ట్రాఫిక్ జామ్ తిప్పలు, పని చేయాలంటే తప్పదు మరి. కానీ గీడ కొంత తప్పినట్టే, ఖర్చులు మిగిలినట్టే. అంతటేవో గాని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అయితే పక్కా ఖర్చులు తగ్గిస్తున్నారబ్బా. ఇంటికంచెల్లే పని చేపించుడు సురువైంది. మళ్ళా కరోనా టైంలో వర్క్ ఫ్రం హోమ్ నడిపిస్తే మళ్ళొక పారు గదే తొవల పోతున్నారు. కాకుంటే ఆరం మొత్తం కాకుండా 2-3 రోజులు ఇంటికంచెల్లి కడమ రోజులు ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నారు. మొన్న మోడీ సార్ కూడా అవాజ్ ఇచ్చిండు కదా, కంపెనీలు ఇంటికంచెల్లే పని చేపియాలి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని. కడమలు కూడా ఆలోచన చేస్తున్నారట. పట్నంలో 100 సాఫ్ట్వేర్ కంపెనీలు లక్షల మంది జాబులు చేస్తున్నారు. ఇంటి కంచెల్లి ఆఫీస్కు, ఆఫీస్ కంచెల్లి ఇంటికి దినాం కంపెనీలే బండ్లు పెడతారు. కొందరు సొంత కాలరు బైక్లలో ఆఫీస్కు పోయేస్తారు. దినామాలంతా ఆఫీస్లోకి వస్తే రోడ్ల మీదకి ఎన్ని బండ్లు వస్తాయి, సమ్మర్ ఎంత కాలుతుంది, ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది. గదే ఎవరు ఇంటి కంచెల్లి వాళ్ళు పని చేస్తే వాళ్ళకి తిరిగే పని తప్పుతుంది, కంపెనీలకు ఖర్చు మిగులుతుంది అని షానోద్ర కంచెల్లి వర్క్ ఫ్రం హోమ్ జమానా నడుస్తుంది. పొల్యూషన్స్ లెవెల్ కూడా తగ్గుతాయి, ట్రాఫిక్ జామ్స్ కూడా తగ్గుతాయి. ద కాస్ట్ ఆఫ్ వర్క్ స్పేస్ విల్ ఆల్సో కమ్ డౌన్. కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ డెఫినెట్లీ ఓకే అయిపోతుంది. వాళ్ళు డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మిగతా వాళ్ళు ఎవరికైతే ఓకే లేదో వాళ్ళు హైబ్రిడ్ వర్క్స్ ప్లేసెస్గా మార్చుకొని ఒక 2 days or 3 days వాళ్ళు ఆఫీస్కి రాగలిగితే. పట్నం అంతటికెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆఫీసులకు వచ్చిపోవాలంటే నెల పేరు మీద లక్షల లీటర్ల పెట్రోల్ డీజిల్ కాలుతుంది పక్క. గదే ఆరానికి 3 రోజులైనా ఇంటికంచెల్లి పని చేస్తే అంతమంది ఆదా అయినట్టే కదా. టోటల్గా 9,70,000 ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 million వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే గనక ఆఫీస్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా కూడా అదంతా తగ్గుతుంది అని. కంప్యూటర్ జాబులు చేస్తోళ్ళంటే ఇంటికంచెలు కుదురుతుంది, కానీ ఏరే పనులు చేస్తోళ్ళు ఆఫీస్కు రావాల్సిందే, కంపెనీలో డ్యూటీలు చేయాల్సిందే, డౌట్ ఏం లేదు మళ్ళా.